ఇక సీఎం జగన్ చేపట్టిన మేమంతా సిద్ధం బస్సు యాత్ర 8వ రోజుకు చేరుకుంది. ఇక నేడు జగన్ గురువరాజుపల్లె దగ్గర నుంచి ఉదయం 9 గంటలకు బయలుదేరి ఇక మల్లవరం, ఏర్పేడు, పనగల్లు, శ్రీకాళహస్తి బైపాస్ మీదుగా చిన్నసింగమల సమీపానికి సీఎం జగన్ చేరుకుంటారు. అక్కడ ఉదయం 11 గంటలకు లారీ డ్రైవర్లు, ఆటో డ్రైవర్లతో ముఖాముఖిలో సీఎం పాల్గొంటారు. చావలి చేరుకొని భోజన విరామం తీసుకుంటారు. మధ్యాహ్నం 3:30 నాయుడుపేట సమీపంలోని చెన్నై జాతీయ రహదారి పక్కన జరిగే బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. సభ అనంతరం ఓజిలి క్రాస్, బుధనం, గూడూరు బైపాస్, మునుబోలు, నెల్లూరు బైపాస్ మీదుగా చింతరెడ్డిపాలెం వద్దకు రాత్రి బసకు చేరుకుంటారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ మురళి అందిస్తారు. మురళి, మాధవి, అయితే ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి తలపెట్టిన మేమంతా సిద్ధం బస్సు యాత్ర ఇవాళ ఉమ్మడి నెల్లూరు జిల్లాలోకి చేరుకోబోతుంది. ఇవాళ నుంచి మొత్తం 3 రోజుల పాటు సీఎం జగన్మోహన్ రెడ్డి ఉమ్మడి నెల్లూరు జిల్లాలో పర్యటించబోతున్నారు. ఇవాళ ఉదయం 11 గంటలకు నాయుడుపేట సమీపంలోని పెళ్లకూరు మండలం వద్దకు ఆయనకి చేరుకుంటారు. ఏదైతే బస్సు యాత్ర ద్వారా ఆయన చేరుకునేటటువంటి సమయానికి వైసీపీకి సంబంధించినటువంటి నేతలు, కార్యకర్తలు ఆయనకి ఘన స్వాగతం పలికేందుకు ఇప్పటికే ఏర్పాట్లు చేశారు. అక్కడ నుంచి మధ్యాహ్నం భోజనం ఏర్పాట్లు కూడా ఆ పెళ్లకూరుకి సంబంధించినటువంటి ప్రాంతంలోనే ఏర్పాట్లు చేశారు. అక్కడ నుంచి నేరుగా ఇవాళ సాయంత్రం 4 గంటలకు నాయుడుపేట పట్టణంలో మేమంతా సిద్ధం బహిరంగ సభను ఆయన ఏర్పాటు చేయబోతున్నారు. ఈ సభకు దాదాపు 2 లక్షలకు పైగా కూడా జనాల్ని వస్తారు అని చెప్పి స్థానిక ఎమ్మెల్యే కిలివేటి సంజీవ్ కూడా తెలియపరిచినటువంటి పరిస్థితి ఉంది. అక్కడ సిద్ధం సభ ముగించుకున్న తర్వాత అక్కడ నుంచి నేరుగా నెల్లూరు నగరానికి సీఎం జగన్మోహన్ రెడ్డి చేరుకుంటారు. ఇవాళ రాత్రికి నెల్లూరులోనే బస చేస్తారు. రేపు ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా ఏదైతే ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నేతలు, అభ్యర్థులు వీళ్ళందరితో కూడా విడివిడిగా సమీక్ష సమావేశాలను రేపంతా కూడా నిర్వహించి ఇక్కడే ఆయన బస చేసేటటువంటి పరిస్థితి ఉంటుంది. ఎల్లుండి ఉదయం కావలి, ఇక్కడ ఏదైతే నెల్లూరు నగరం నుంచి కావలికి కూడా బస్సు యాత్ర చేరుకుంటుంది. కావలిలో రేపు సాయంత్రం 4 గంటలకు బహిరంగ సభను ఏర్పాటు చేసి అక్కడ కూడా కార్యక్రమాన్ని ముగించుకున్న అనంతరం ఎల్లుండి ఉదయం ఇటు ఏదైతే కందుకూరు నియోజకవర్గానికి కూడా ఆయన వెళ్తారు. కందుకూరులో కార్యక్రమాన్ని ముగించుకున్న తర్వాత ప్రకాశం జిల్లాకి చేరుకునే అవకాశం ఉంటుంది. అంటే మొత్తం మీద ఇవాళ, రేపు, ఎల్లుండి 3 రోజుల పాటు ఉమ్మడి నెల్లూరు జిల్లాలో సీఎం జగన్మోహన్ రెడ్డి పర్యటించబోతున్నారు. ఎన్నికలు అత్యంత దగ్గర ఉండడంతో ఏదైతే ఎన్నికల ప్రచారాన్ని కూడా ఇటు అధికార పార్టీ అదేవిధంగా ప్రతిపక్షాలు కూడా వేగంగా నిర్వహిస్తున్నటువంటి నేపథ్యంలో సీఎం జగన్మోహన్ రెడ్డి వరుసగా నెల్లూరు నగరంలోని నెల్లూరు నగరంతో పాటు ఏదైతే జిల్లాలోని 2 నియోజకవర్గాల్లో కూడా బహిరంగ సభలు ఏర్పాటు చేయబోతున్నారు. 3 రోజుల పాటు ఆయన నెల్లూరులో పర్యటిస్తుండడంతో జిల్లాలో ఉన్నటువంటి పరిస్థితులు, ఆ అభ్యర్థుల ఎవరైతే పోటీ చేస్తున్నారో అక్కడెక్కడ ఎలాంటి పరిస్థితులు అనే దానిపైన కూడా రేపు ఉదయం నుంచి సాయంత్రం వరకు సీఎం జగన్మోహన్ రెడ్డి సమీక్షా సమావేశాలను అయితే ఏర్పాటు చేయబోతున్నారు. రైట్, థ్యాంక్ యూ మురళి.